శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ మేకపోతు గాంభీర్యం. ఒకానొకప్పుడు ఒక మేకల కాపరి ఉండేవాడు. అతడికి చాలా మేకలు ఉన్నాయి. మేక కోసమని ఆ మేకల మందను ప్రతిరోజు అడవికి తోలుకెళ్తూ ఉండేవాడు. ఒకనాడొక మేకపోతు తప్పించుకొని పోయింది. ఆ విషయం అతడికి తెలియదు. రాత్రి అయింది. దానికి దోవ తెలియలేదు. అటు ఇటు తిరగ్గా చివరకు ఒక కొండ గుహ కనిపించింది. లోపలకు పోయి పడుకున్నది. ఆ గుహలో సింహం ఒకటి నివసిస్తూ ఉంది. మరికొంతసేపటికి సింహం కూడా తన నివాస స్థలానికి వచ్చింది. సింహం తన గుహలో పడుకొని ఉన్న మరొక జంతువును చూసింది. చీకట్లో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. దానికి పెద్ద గెడ్డు, వాటికి తోడు వాడిగా ఉన్న కొమ్ములు, వీటన్నింటితో ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి భయం వేసింది. అలాంటి వింత జంతువును సింహం ముందెన్నడూ చూసి ఉండలేదు. జంకుతూ ఏమి చేయాలో తోచక సింహం అలాగే గుహ ముంగిట నిలబడింది. మేకపోతుకు కూడా సింహాన్ని చూడగానే గుండెల్లో గుబగుబలు బయలుదేరాయి. భయాన్ని బయటకు కనిపించకుండా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని మేకపోతు అలాగే పడుకున్నది. సింహం బారి నుండి బయటపడి ప్రాణాలు దక్కించుకోవటం ఎలాగా అని ఆలోచిస్తూ తెల్లవారుతుండగా బయటకు వచ్చింది మేకపోతు. సింహం జంకును కనిపెట్టిన మేకపోతు, "నీవెవరు?" అని గద్దించింది. "నేను సింహాన్ని, మృగరాజును" అని బిడియపడుతూ చెప్పి, "తామెవరు?" అని భయంగా తడబడుతూ అడిగింది సింహం. "ఓహో, నీవేనా సింహానివి, మృగరాజువా? నా అదృష్టం పండింది. 1000 ఏనుగులను, 100కు పైగా పులులను నేను ఇప్పటి వరకు చంపాను తెలుసా? సింహాన్ని చంపే వరకు ఈ గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేశాను. ఈనాటితో నా దీక్ష పూర్తి అయినట్టే. ఇప్పుడే నిన్ను చంపి నా గడ్డం పీడ వదిలించుకుంటాను" అంటూ తలను మోరగించి గంభీరంగా మేకపోతు ముందు కాళ్ళు 2 పైకెత్తి ఒక్క దూకు దూకింది. అది చూసిన సింహం హడలిపోయి పరుగు లంకించుకుంది. బ్రతుకు జీవుడా అనుకుని ఆ మేకపోతు అక్కడి నుండి వెళ్ళి తరువాత అడవికి వచ్చిన మేకల మందలో కలిసిపోయి సాయంకాలానికి ఇంటికి చేరింది. డాబు, డంబం, రాయుళ్ళు ఒట్టి దర్పాన్ని ప్రదర్శించినప్పుడు అంతా డాబేనని అనటానికి ఈ పలుకుబడిని తరచూ ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి చిట్టి కథ. నా ఈ కథ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.